మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. సరే, మంచిది. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. పైన వచ్చిన మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. మొదటిగా సమాజం అంతటికి కూడా యేసుప్రభువు వారు చెబుతూ వచ్చాడు. ఏంటంటే 21వ వచనం చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపాడు కానీ. చాలు. ఇక్కడ ఏంటంటే సార్వత్రిక సంఘానికి కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఏమనంటే ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును ఎక్కడ ప్రవేశించాడంట? పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పై వచనం ఏమో మనం చూస్తే అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. సంఘానికి అనుకోండి, ఉదాహరణకి ఎవరికి అనుకుందాం? సంఘానికి, సంఘంలో ఉన్న ప్రజలకి. చాలామంది యేసుప్రభుని ఎలా ఆరాధిస్తూ ఉన్నారంటే వారి క్రియాపూర్వకంగా లేకపోతే వారి ఫలములు కనబడకుండానే పైకి ప్రభువా అంటూ వాళ్ళు జీవిస్తున్నారు కనుక యేసుప్రభు అంత్య దినాల్లో ఇలాంటి వారు ఉంటారు కనుకనే ముందు యేసుప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే యేసుప్రభు దగ్గరికి వచ్చేవారు ఎలా ఉంటారంటే చాలామంది ఒక ఉద్యోగం కొరకు వచ్చేవారు ఉంటారు, వ్యాపారం కొరకు వచ్చేవారు ఉంటారు, వివాహాల కొరకు వచ్చేవారు ఉంటారు, కుటుంబాలు బాగుపడడానికి వచ్చేవారు ఉంటారు, ఇంకా రకరకాల అభిప్రాయాలు గర్భఫలం కొరకు వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి వారు చాలామంది ఏవో దేవుని నుండి మేలులు పొందుకోవడానికి వచ్చేవారు అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఏమంటారంటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉంటారు. పిలిచిన ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యం పోతారన్న గ్యారంటీ లేదని యేసు ప్రభు అని చెప్తూ ఉన్నాడు. ఆయన నన్ను అనేకులు ఏం చేస్తారంట? ప్రభువాన్ ప్రభువాన్ పిలుస్తూ ఉంటారు కానీ అందరూ పరలోక రాజ్యం చేరుకోరు. ఏంటి మరి ఏం చేయాలి? పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకమందును ప్రవేశిస్తాడట. అంటే తండ్రి చిత్తం ఒకటి ఉంది. అంటే ప్రతి క్రైస్తవుడు చేయాల్సింది ఏంటంటే తండ్రి చిత్తం చేయాలి. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన అన్నాడు ఒక మాట, నా చిత్తం చేయడానికి నేను ఈ లోకానికి రాలేదన్నాడు ఆయన. అంటే తన సొంత చిత్తం కానీ తన సొంత ఆలోచన చేయడానికి రాలేదు కానీ నా తండ్రి చిత్తం చేయడానికి నేను పరలోకం నుండి వచ్చి ఉన్నాడు అని అంటాడు. హల్లెలూయా. ఇది ఎవరికి? ఈ మాట ఎవరికి? 21వ వచనంలో సందర్భం ఎవరికి అంటే అందరికీ. అందరంటే ఎవరు? సంఘములలో ప్రతి ఒక్కరు. ఈరోజు మీరు ఒకసారి గమనించండి. మీరు సంఘాల్లో చాలామంది విశ్వాసులు కానీ చాలామంది వ్యక్తులు కానీ గమనిస్తే వాళ్ళు ప్రభువా అంటున్న సంగతిని మీరు చూస్తున్నారు, రెండవ క్రియలు చూస్తున్నారు. ఎంతమంది వాళ్ళ క్రియల్లో దేవుని గణపరుస్తున్నారు మీకు కనబడుతుందా? ఇప్పుడు మీ ఊర్లోనే అనుకోండి, మీ యొక్క తోటి విశ్వాసులు అనుకోండి, ఎంతమంది వాళ్ళ క్రియల్లో దేవుని నిజంగా గణపరుస్తున్నారో మీకు అర్థమవుతుందా? చూస్తున్నారా? వాళ్ళ మాటలో కావచ్చు, వాళ్ళ ప్రవర్తనలో కావచ్చు, వాళ్ళ యొక్క నడవడికలో కావచ్చు, అన్ని విషయాల్లో ఎంతమంది దేవుని గణపరుస్తూ ఉన్నారు? హల్లెలూయా. కానీ ఈ రోజులు మనం చూస్తే చాలామందిని చూస్తే ఎవ్వరు కూడా క్రియల్లో మాత్రం దేవుని గణపరచట్లేదు. నాకు తెలిసినంత మట్టుకైతే కొంతమంది ఎవరో ఒకరు, అది 100లో ఒక్కరు మాత్రమే ఉంటారండి. అర్థమవుతుందా? మిగతా వారందరూ కూడా ఎలా ఉంటున్నారంటే పైకి ప్రభువా అంటున్నారు, ఇంటికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అందుకోసమే యేసు ప్రభువు చెప్పిన ఈ మాట ఎవరికంటే ఇలాంటి వారి కొరకే. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చూస్తే మీ ఊరిలో కానీ మన సంఘాల్లో కానీ ఎంతమంది వాళ్ళ క్రియలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క జీవితం, అమ్మో వీళ్ళు మాట ద్వారా కూడా ఏ అనవసరంగా మాట్లాడరు, లేకపోతే వీళ్ళ హృదయంలో ఏ కల్మషం ఉండదు అన్న స్వభావం కనబడడానికి మనం వెతకడానికి చూస్తే ఎక్కడో కొద్ది మంది ఉంటారు తప్ప అందరూ కనబడతలేదు.
కాబట్టి మరి రేపు రాకడి దినాలు ఎలా ఉంటుందో మరి తెలియదు, కానీ ఇలాంటి వారందరంటే కూడా పరలోక రాజ్యం చేరుకోరట. సరే, వాళ్ళ వదిలిపెడదాం. రెండవది ఇంకొక కేటగిరీ ఉంది. ఎవరా కేటగిరీ అంటే ఇప్పుడు మనం చదువుకున్న కేటగిరీ. ఏంటి ఆ కేటగిరీ? ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? చాలు. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? ఇక్కడ మీరు చూస్తే ఈ కేటగిరీ వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి బోధ చేసిన వారిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒకసారి ఆయన అంటున్నాడు ఏంటంటే, ప్రభువా ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా? అనేకమైన ప్రవచనాలు చెబుతున్న సావుకులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? అనేకమైన ప్రవచనాలు చెప్తున్నాయి. ప్రవచనం అంటే ఏంటిది అర్థం? జరగబోయే సంగతుల గురించి చెప్పడమే ప్రవచనం కదా. మరి ఎంతోమంది జరగబోయే సంగతుల గురించి చెప్పారు, నెరవేర్చబడుతున్నాయి. ఇలాంటి దైవ సావుకులు మీరు చూసినప్పుడు మీ దృష్టిలో వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఒక దర్శనం నీకు చెప్పాడు, ఒక ప్రవచనం నీకు చెప్పాడు, అది నెరవేర్చబడింది. నీ దృష్టిలో ఆ వ్యక్తి యొక్క, లేకపోతే ఆ దైవజనుడి గురించి, ఆ సావుకుని గురించిన నీ యొక్క దృష్టిలో ఏ కోణంలో చూస్తాను ఆ దైవజనుడిని? ఏ కోణంలో అతన్ని ఆలోచన చేస్తాం మనం చెప్పండి? మనమైతే ఏ కోణంలో ఆలోచన చేస్తామంటే, ఈయన లాంటి గొప్ప దైవజనుడు ఇక లేడు అనుకుంటాం. అవునా కదా? ఎందుకంటే ఆయన ప్రవచనం చెప్పాడు, ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి ఇంత గొప్ప దైవజనుడికి ఎవరు లేరని చెప్పేసి ఆ దైవజనుడిని మనం ఏం చేస్తాం? వెంబడిస్తుంటాం, ఫాలో అవుతుంటాం. అతడు ఒకవేళ పొరపాట్లో తప్పు చెప్పినా కూడా అది రైట్ అనుకుంటాం. కొన్నిసార్లు పొరపాట్లో తప్పు చెప్పినా కూడా, ఎందుకంటే ఇదివరకు చెప్పిన విషయాలు నెరవేర్చబడ్డాయి కాబట్టి ఒకసారి, రెండోసారి, మూడోసారి తప్పు చేస్తే ప్రాబ్లం లేదు అనుకొని అతన్నే వెంబడిస్తూ ఉంటాం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించండి. యేసుప్రభువు స్వయంగా చెప్తున్నాడు, ఆ కొండ మీద కూర్చొని ఆయన చెప్తున్నాడు, అక్కడ ఉన్న ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. ఆయన కూర్చొని మాట్లాడుతుంటున్నాడు. ఏమంటాడంటే, అనేకులంట, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ఏమంటారంటే, ఎవరిని చూస్తారట? ఏ దినమందు? ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసుప్రభువు కూర్చుంటాడు. మరి ఎవరిని చూసి అంటారట? ఆయన్ని చూస్తే. ఆయన గురించి చెప్తున్నాడు. ఇప్పుడు దీని విషయంలో మనం చూస్తే యేసుప్రభువు దేవుడు అనడానికి కూడా రుజువు ఏంటంటే, దేవుని చూసి చెప్తారు అనట్లేదు, ఆయన నన్ను చూసి అంటారు. చూడండి అక్కడ, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా? ఇంకా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? ఇంకొకటి మాట చూస్తే, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? ఈ మూడు విషయాలు చెప్తున్నాడు అక్కడ యేసుప్రభువు. ప్రవచనాలు, దయ్యములను వెళ్ళగొట్టడం, అద్భుతములు. అద్భుతాలు అంటే ఏమైనా కావచ్చు. అవి చనిపోయిన వారిని లేపవచ్చు, బ్రతుకున్న వారిని లేకపోతే చనిపెట్టడం చేయొచ్చు, ఏమైనా కావచ్చు, ఏ అద్భుతమైన కావచ్చు. కూర్చోండి. అర్థమవుతుందా? అంటే అద్భుతాలు ఏమైనా కావచ్చు, అనేకమైన అద్భుతములు చేయలేదు అంటున్నాడు. ఇప్పుడు మరొకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు అద్భుతాలు జరగాల వద్దా? పరిచర్యలో జరగాల వద్దా? ఖచ్చితంగా జరగాలి. ప్రవచనాలు చెప్పాలా వద్దా? ఖచ్చితంగా ప్రవచనాలు. ఇప్పుడు దయ్యములు వెళ్ళిపోవాలా వద్దా? ఖచ్చితంగా దయ్యాల్ని వెళ్ళగొట్టాలి. మరి ఇప్పుడు యేసుప్రభువు ఏమంటున్నాడు? ప్రవచనాలు చెప్పేవారిని, దయ్యములు వెళ్ళగొట్టిన వారిని, అద్భుతాలు చేసిన వారిని ఏమంటున్నాడు ఆయన? మీరు చూడండి, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్పుదును. హల్లెలూయా. ఏమంటున్నాడు యేసుప్రభువు వారు? ఏమంటాడంటే, నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను. ఇదేంటి ప్రభువా? చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం ఏంటంటే, మరి ఇన్ని అద్భుతాలు చేశాను కాబట్టి దేవుని దృష్టిలో నా వాల్యూ ఎలా ఉంటుందని మనం ఆలోచన చేస్తే, అబ్బా నాకు ఎవ్వరికి లేని బహుమానం ఇస్తాడని మనం అనుకుంటామా లేదా?
మరి యేసు ప్రభువు ఇక్కడ ఏమంటున్నాడంటే మీరెవరో నేను ఎరగను. ఇప్పుడు మీరు చెప్పాలి యేసు ప్రభువారు ఇలా అనడం రైటా రాంగా? ప్రవచనాలు చెప్పిన వారిని, అద్భుతాలు చేసిన వారిని, దయ్యములు వెళ్ళగొట్టిన వారిని మీరు ఎవరో నేను ఎరగను అని అంటున్నాడంటే యేసు ప్రభువారు చెప్పే ఆ మాట అనే విషయం అది రాంగా రైటా? రైట్. ఎందుకు రైటు, ఎందుకు రాంగ్? ఎందుకమ్మా అంటే ఇక్కడ గమనించండి, మీరు చెప్పింది కరెక్టే, ఏంటంటే అది రైటే. ఎందుకు? అక్కడ అద్భుతాలు జరుగుతాయా జరగవా? ఇప్పుడు పరిశుద్ధత లేకుండా అద్భుతాలు జరుగుతాయా లేవా? క్రమమైన జీవితం లేకుండా ప్రవచనాలు చెప్తారా లేదా? క్రమమైన జీవితం లేకుండా ఇంకేం చేస్తారు? దయ్యాలు వెళ్ళగొడతారా లేదా? వెళ్ళగొడతారా లేదా? ఎందుకు వెళ్ళగొడతారు? ఎందుకు అద్భుతాలు చేస్తారు? ఎందుకు ప్రవచనాలు చెప్తారు? వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి? ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇప్పటికీ వాళ్ళు ఘోరమైన వ్యభిచారం చేస్తుంటారు, కానీ వాళ్ళు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. ఘోరమైన బూతులు మాట్లాడుతుంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రార్థన చేస్తే వస్తుంది జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి? యేసు నామంలో జరుగుతాయి. వెరీ గుడ్. ఇంకోటి ఏంటంటే దేవుడి వారికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు, వరం. ఏమిచ్చాడు? వరం ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆ వరాన్ని దేవుడు రిటర్న్ తీసుకోడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక వరం ఇస్తే, ఒక గిఫ్ట్ ఇస్తే మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకోడు. మీరు ఎవరికైనా బహుమానం ఇచ్చారనుకోండి, అతని ప్రవర్తన బాగలేదు కాబట్టి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమంటారా? అంటారండి? అను. సరే వాడికి ఇచ్చాక గిఫ్ట్గా వాడు ఏమైనా చేసుకొని అని అంటాం కదా. ఎందుకు? అది మంచిగా వాడుకుంటే అది ఉపయోగపడుతుంది. చెడ్డగా వాడుకున్నాడు అనుకోండి, ఇక అతని విషయాల్లో బాధపడుతుంది తప్ప ఆ గిఫ్ట్ని మనం వెనక్కి తీసుకోం. కాబట్టి గమనించండి, ఎంత దినాలలో చాలామంది ప్రజలు లేకపోతే దైవ సేవకులు లేకపోతే చాలామంది వ్యక్తులు ఎలా ఉంటారంటే క్రమమైన జీవితం లేకుండా ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని దయ్యమల్ని వెళ్ళగొట్టినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా వాళ్ళ క్రమమైన జీవితం లేకపోతే వాళ్ళందరూ కూడా యేసు ప్రభువు ఒక దినాన మీరు ఎవరో నేను ఎరగనంటాడట. హల్లెలూయా. అక్రమము చేయి వారలారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ లోకం ఎవరిని చూసి ఎక్కువ వెంబడిస్తుందంటే అద్భుతాలు చేసేవారిని వెంబడిస్తూ ఉంది కదా, దయ్యముల్ని వెళ్ళగొట్టేవారిని వెంబడిస్తూ ఉన్నారు కదా. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనం ఎంతమందిని ఎవరిని వెంబడిస్తున్నారంటే ఈరోజు ప్రవచనాలు చెప్పేవారిని వెంబడిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాట మనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చూద్దాం. 2 కొరింథీ పత్రిక చాలు ఓకే. చూడండి, ఇది ఆశ్చర్యము కాదు. ఏంటి ఆశ్చర్యము కాదు అంటే కింద చెప్తున్నాడు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. సాతానంట వెలుగుదూత వేషము ధరించుకున్నాడంట. వెలుగుదూత వేషం అంటే వెలుగుదూత అంటే ఇప్పుడు అంటే అర్థం చేసుకోండి, అతల్లో లోపలేమో క్రూరత్వం కలిగి ఉంటాడు, బయటికేమో ఏం చర్మం కప్పుకుంటాడంటే గొర్రె చర్మాలు కప్పుకుంటారట. హల్లెలూయా. లోపలేమో ఎలాంటి స్వభావం ఉంటుందంటే తొడేలు లాంటి క్రూరమైన స్వభావం ఉంటుంది, బయటికేమో లేకపోతే గొర్రె చర్మాలు కప్పుకుంటారంట. ఇక్కడ మనం చూస్తే చాలామంది జీవితాల్లో మనం చూస్తే సాతాను అంటాడు ఏంటంటే, సాతానే వెలుగుదూత వేషం ధరించుకొనిచున్నాడు కనుక వాని పరిచారకులు, ఎవరు పరిచారకులు? సాతాను యొక్క పరిచారకులు కూడా ఎలా ఉంటారంటే నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. చాలామంది ఈ దినాల్లో ఎలా వస్తారంటే సాతాను యొక్క ఏ విధంగా అయితే వాడు పైకి సాతాన్లాగా లోపల ఉండి పైకి వెలుగుదూత వల్లే వస్తాడు, వచ్చింది మా అనేకులు మోసం చేసినట్టుగానే వాని పరిచారకులంట
ఎలా ఉంటారు, నీతి పరిచారకుల వలె ఉంటారట. అంటే పైకి ఎలా కనబడతారు, నీతిమంతులుగా కనబడతారట. పైకి ఎలా కనబడతారంటే ఆ అనేకుల్ని ప్రేమిస్తున్నట్టుగా కనబడుతుంటారట. మరి వీళ్ళు ఎలా గుర్తుపట్టాలి మనం? పైకేమో తీయగా మాట్లాడుతున్నారు, పైకేమో మంచిగా మాట్లాడుతున్నారు, పైకేమో అన్ని రకాలుగా ప్రేమిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎలా గుర్తుపట్టాలి వీళ్ళని? ఎలా గుర్తుపట్టాలంటే అక్కడ చూసి చెప్తున్నాడు దేవుడే, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. హల్లెలూయా. వారి క్రియలే వారిని తెలియజేస్తూ ఉంటాయి. ఎవరి క్రియలైతే దేవునికి ఇష్టానుసారంగా ఉండవో వారందరూ కూడా ఎవరనుకోవాలంటే సాతాను యొక్క పరిచారకులే. హల్లెలూయా. ఎవరంట? వాళ్ళంతా సాతాను యొక్క పరిచారకులే. ఈరోజు మీరు గమనించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పే ప్రసంగాలు మీరు ఎక్కువ విన్నట్లయితే వాళ్ళు చెప్పేది దేని కొరకు అంటే, ఇగో మీరు ఇది విత్తితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఇగో దీనికి స్పాన్సర్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఇగో ఇది చేస్తే మీకు ఖచ్చితంగా దేవుడు ఉద్యోగాన్ని ఇస్తాడు, ఇగో ఇది చేస్తే మీకు దేవుడు ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాడు, ఇగో ఇది చేస్తే మీరు ఖచ్చితంగా మీకు ఇంకేమిస్తాడు, మంచి ఇల్లు ఇస్తాడని చెప్పి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళు మీరు దీవించబడాలనే కోరికనేనా? అంతేనా? మీరు మంచిగా ఉండాలనే కోరికనేనా? మీరు బహుగా ఆశీర్వించబడాలనే కోరికనేనా? మీరంతా సుఖ సౌఖ్యంగా ఉండాలనే కోరికనేనా? అంతే కదా. అప్పుడు మనం అనుకుంటామంటే దైవజనుడు మా యొక్క శ్రేయస్సు కోరుతున్నాడు, దైవజనుడు మా మేలు కోరుతున్నాడు, మీరు దీవించబడాలని మమ్మల్ని ఆశపడుతున్నాడు అని చెప్పేసి మనం సంబరపడుతుంటాం. హల్లెలూయా. అర్థమవుతుందా? కాదు. మీరు దీవించబడాలనే కోరిక ఆయన నిజంగా మీరు ఆశించుకునే కోరిక కాదు అది. మీరు నిజంగా అభివృద్ధి చెందాలనే కోరిక కాదు అది. మీరు దీవించబడితే మాకు వస్తుంది. హల్లెలూయా. దీని వెనకాల ఏంటంటే అర్థమవుతుందా మీకు? మీరు కూడా చాలా ఇప్పుడు ఈ విషయాలు కూడా మీరు ఏమైపోయారంటే కాంప్రమైజ్ అయిపోయారు. ఏంటంటే దైవజనుడు మమ్మల్ని మా మేలు కోరుతున్నాడు కాబట్టి మీరు దీవించబడాలనుకుంటున్నారు కాబట్టి మీరేం చేస్తారు, ఇంకేమైనా ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటారు. అంటే దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే మీ నుండి రాబట్టడానికి ఆ ప్రసంగం చేస్తూ ఉంటారు. కానీ మీ మీద కోరికతో మీ మీద మీరు దీవించబడాలి, మీరు ఐశ్వర్యంతాలు కావాలని కాదు. అర్థమవుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇయ్యుడు మీకు ఇవ్వబడును. ఏం చేయాలట? ఏం చేయాలి? ఒక ఆయనంట ఒక మీటింగ్ పెట్టాడట. మీటింగ్ పెట్టేసి ఇక్కడ దాదాపుగా 20 లక్షల ఖర్చు పెట్టాను, ఈరోజు కానుకలు ఎంత వచ్చాయంటే ఒక 16 లక్షలు మాత్రమే వచ్చాయి, ఇంకా మిగతా 4 లక్షలు అప్పు అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి అంటూ అనేకుల్ని ప్రేరేపిస్తున్నాడట. ఇక్కడ మనం చూస్తే మరి అంత పెద్ద మీటింగ్ ఎవరు పెట్టమన్నారు, 2 రూపాయల ఖర్చు ఎవరు పెట్టమన్నారు అంటే గమనించండి ఇప్పుడు దేని బిడ్డారా, ఈరోజు చాలామంది నీతి పరిచారకుల వేషం ధరించుకొని వస్తూ ఉన్నారు. ఏంటంటే పైకి ఎలా ఉంటారంటే మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు ఐశ్వర్యవంతులు కావాలని. దేవుడు ఖచ్చితంగా ఐశ్వర్యవంతులు చేస్తాడు. కానీ ఎప్పుడు ఈ ప్రసంగాలు చేస్తూ మీ నుండి ఆశించేదంతా కూడా అది నిజమైన బోధ కాదు. మీరు ఇస్తేనే దీవించబడతారనే బోధ నిజమైనది కాదు. మీరు ఇది చేస్తేనే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం చేస్తాడనే బోధ నిజమైన బోధ కాదు. మీరు ఈ విధంగా ఈ స్పాన్సర్ చేస్తేనే మీట్లో గర్భఫలం అందుతుందంటే అది నిజమైన బోధ కానే కాదు. హల్లెలూయా. ఒక మాట చూద్దాం. ఇంకా మీరు చూస్తే బైబిల్లో ఒక మాట చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఇరవై 25వ అధ్యాయం ఎలా ఉంటారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చెప్తా ఉన్నాడు యేసు ప్రభువు వారు. 25వ అధ్యాయం 34 వచ్చింది చదువుదాం. దప్పికొంటినే నాకు దాహం ఇచ్చితిరి,
చాలు చాలు. ఇక్కడ రెండు కేటగిరీలు మనకు కనబడుతున్నాయి. ఒకటి గొర్రెలు, రెండోది మేకలు. ఇక్కడ మనం చూస్తే యేసుప్రభు ఏమంటున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునండి. ఈరోజు క్రైస్తవుని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఒకటేనండి, వాళ్ళ క్రియల వల్ల మనం గమనించాలి. వారి క్రియలు ఎలా ఉంటాయో వారు ఖచ్చితంగా దేవుని పరిచారకుల, సాతాను పరిచారకుల మనకు అర్థమైపోతుంది. తర్వాత మనం కింది వచనం చూద్దాం. మత్తయి సువార్తలో కింది వచనం చూద్దాం, 7వ అధ్యాయం. త్వరగా ఈ అధ్యాయాన్ని ఈరోజు ముగించుకుందాం. కాబట్టి నా మాటలు చాలు చాలు. ఇక్కడ చాలా విషయాలు యేసుప్రభువు చెప్తూ వచ్చాడు. మీరు గమనిస్తే ఇదంతా కొండ మీద ప్రసంగం. 5వ అధ్యాయం నుండి మొదలుకొని 7వ అధ్యాయం మొత్తం వరకు కూడా యేసుప్రభువు చెప్పిన ఈ ప్రసంగం అంతా కూడా కొండ మీది ప్రసంగం. కాబట్టి ఈ మాటలన్నీ ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా జీవించాలి, చేయాల్సిందే. ఇక్కడ ఈ 7వ అధ్యాయంలో అన్ని రకాల ప్రజల గురించి తెలియజేశాడు ఆయన. ఆఖరికి సావుకులైన వారి గురించి కూడా చెప్పాడు ఆయన. దొంగ ప్రవక్తల గురించి చెప్పాడు ఆయన, అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడు ఆయన. తర్వాత అనేకమైన అద్భుతాలు చేసే వారి గురించి చెప్పాడు ఆయన. కాబట్టి ఈరోజు అద్భుతాలు చేస్తున్న వారు, స్వస్థతలు చేస్తున్నవారు, ప్రవచనాలు చెప్తున్న వారు అందరూ కూడా పరలోక రాజ్యం పోతారని ఎప్పుడు కూడా మనం అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ క్రియలు కనుక సరిగా లేకపోతే, వారి జీవితం సరిగా లేకపోతే, వాళ్ళ క్యారెక్టర్ బాగా లేకపోతే ఖచ్చితంగా వారు కూడా నరకానికి వెళ్ళిపోతారు. మరి వారి ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి అంటే జరుగుతాయి. దేవుడు వారికి ఇచ్చిన వరాన్ని బట్టి అద్భుతాలు జరుగుతాయి. దేవుడు వారికి ఇచ్చిన వరాన్ని బట్టి ప్రవచనాలు చెప్తారు. దేవుడికి వారికి ఇచ్చిన వరాన్ని బట్టి దయ్యాలు వెళ్ళిపోతాయి. దేవుని నామంలో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అవి జరుగుతాయి. కానీ క్యారెక్టర్ మాత్రం వాడు దొంగగా ఉండొచ్చు, వ్యభిచారిగా ఉండొచ్చు, మోసగాడిగా ఉండొచ్చు, ప్రజల నుంచి ఆశిస్తూ సొమ్ముని, ధనాన్ని ఆశిస్తూ, లేకపోతే పైకి దీవెనలు, ఆశీర్వాదాలు చెప్తూ వాళ్ళ నుండి అనేక రకాల సంపదను ఆశిస్తూ కూడా ఈరోజు దొంగ ప్రవచనాలు చెప్పేవారు కూడా ఉన్నారు. కాబట్టి మీరు గుర్తుపట్టాలి, ఎవరు మంచి ప్రవక్తలు, ఎవరు నిజమైన సావుకులు, ఎవరు అబద్ధ సావుకులు గుర్తుపట్టాలంటే వారి యొక్క క్రియల వలన. అంటే వారిలో ప్రేమ అనే ఫలాలు, లేకపోతే ఆత్మ ఫలాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే నిజమైన సావుకులుగా గుర్తుపట్టాలి. ఒకవేళ వారి ద్వారా అద్భుతాలు జరగకపోవచ్చు, వారి ద్వారా ప్రవచనాలు చెప్పకపోవచ్చు, వారి ద్వారా దయ్యాలు వెళ్ళకపోవచ్చు, కానీ వారి క్యారెక్టర్ మాత్రం కల్మషం లేకుండా, వారి యొక్క క్యారెక్టర్ మాత్రం ఒక మంచి మనసు కలిగి, అన్ని విషయాలు ఓర్చుకుంటూ సహనం కలిగి, లేకపోతే ఆత్మ ఫలాలు కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, వరాలు ఉన్నవారు మాత్రమే పరలోక రాజ్యం చేరుకోరు. వాటితో పాటు ఫలాలు కూడా ఉండాలి. కేవలం వరాలే ఉండి ఫలాలు లేకపోతే వాళ్ళు మాత్రం పరలోక రాజ్యం వెళ్ళరు. కాబట్టి ప్రభు అంటున్నాడు చూడండి, ఇక చివరిగా ఆయన వస్తున్నాడు, ఏమంటున్నాడంటే, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును. ఇప్పుడు మీరు చూడండి, ఈ యొక్క 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయంలో ఉన్న అన్ని సంగతులు ఎవరైతే చేస్తారో వాళ్ళంట ఎలా ఉంటారట, బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటారట. హల్లెలూయా. ఎలా ఉంటారట? బండ మీద. దేని మీద కట్టుకోవాలి మన ఇల్లు? అక్కడ 2 విషయాలు చెప్తాడు, బండ, బుద్ధిమంతుడు. ఒక బుద్ధిమంతుడైన వాడు తన ఇల్లుని ఎక్కడ కట్టుకుంటాడంటే బండ మీద కట్టుకుంటాడట. ఏంటి ఆ బండ? వాక్యం అనే బండ. ఇప్పుడు వరకు చెప్పాడు కదా ఈ మాటలు యేసుప్రభువు. అవన్నిటి ప్రకారం ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా బండ మీద వారి ఇల్లు కట్టుకున్న వారుగా ఉంటారట. వాడిని బుద్ధిమంతుడు అంటాడట. హల్లెలూయా. చూడండి, అక్కడ బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చును కానీ, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను కానీ, దాని పునాది ఆ బండ మీద వేయబడని కనుక అది పడవేయబడలేదు. హల్లెలూయా. ఇదే మాట లూకా సువార్తలో కూడా దేవుడు మాట్లాడుతుంటాడు. ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయం 48-49 వచనాలు.
వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద పడగా ఆ ఇంటి మీద ఒడిగా కొట్టును. చాలు. ఇక్కడ చూడండి, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి ఏం చేశాడంట? ఒక వ్యక్తి ఇల్లు కట్టాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? లోతుగా త్రవ్వాలి. తర్వాత త్రవ్విన తర్వాత ఏం చేయాలట? త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. ఇప్పుడు లోతుగా ఎందుకు తవ్వుతామంటే ఎక్కడైతే గట్టి నేల వస్తుందో అక్కడ మనం స్టాప్ చేసి మళ్ళీ దాంట్లో ఏం చేస్తాం? కంకర సిమెంట్ వేసేసి మనం పైకి లేపుతూ ఉంటాం. అంటే గట్టి నేల తగిలేంత వరకు కూడా దాన్ని తవ్వుతూనే ఉండాలి లోతుగా. అంటే బండ తగిలేంత వరకు మనం బండలాగా తగిలేంత తవ్వుతూ ఉండాలి. మన ఆత్మీయ జీవితాలు కూడా ఎలా ఉండాలంటే లోతుగా విత్తనాలు వేయబడాలి. దేవుని వాక్యం మనలో విత్తబడాలి. విత్తబడినప్పుడు లోతుగా ఎప్పుడైతే విత్తబడుతుంటాయో ఆ యొక్క పునాది ఎలా ఉంటుందట? స్ట్రాంగ్గా ఉంటుందట. ఇక్కడ మనం చూస్తే ఆయన అంటాడంటే బాగుగా కట్టబడిన దానివల్లే కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. ప్రవాహం దాని మీద పడగా వడిగా కొట్టగానే అది కూలిపోయి పడిపోయాను. ఆ ఇంటి పాటు గొప్పది అని చెప్పాను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మనం చూస్తే క్రైస్తవుల ఇళ్ళు ఎలా ఉన్నాయంటే, మీరు ఎందుకు లేస్తున్నారు? ఇక ఈరోజు ఒక 2 ఇండ్లు కట్టబడుతున్నాయండి, జాగ్రత్తగా వినాలి. 2 ఇండ్లు చూస్తే ఎలా ఉందంటే సేమ్ సమానంగా ఉన్నాయి. అంటే ఈ ఇల్లు అలానే కనబడుతుంది, ఈ ఇల్లు కూడా అలానే కనబడుతుంది. 2 అందంగా కట్టబడ్డాయి. కానీ ఒక దినం వచ్చిందంట, ఒక రోజు వచ్చింది. ఏంటి ఆ రోజు అంటే భయంకరమైన వరదలు వచ్చాయి, భయంకరమైన వాన వచ్చింది. ఆ వానకి వరదలకి తాగిడికంట ఒక ఇల్లు ఏమో కూలిపోయింది, ఒక ఇల్లు ఏమో నిలబడ్డది. మరి 2 ఇళ్ళు ఎలా ఉన్నాయి? పైకి చూడ ఎలా ఉన్నాయి? సేమ్ ఒకే రీతిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మరి ఒక ఇల్లు ఎందుకు కూలిపోయింది, ఒక ఇల్లు ఎందుకు పడిపోలేదు? ఎందుకు పడిపోలేదంటే ఆ సహోదరు చెప్పినట్టు ఒకటేమో బండ మీద కట్టబడింది, పునాది మంచిగా లోతుగా వేయబడింది. ఒకటేమో నేల మీద కట్టబడింది. హల్లెలూయా. ఇప్పుడు పైకి చూస్తే 2 ఇళ్ళే సమానంగా ఉంటాయి. పునాది అవపడుతుంది ఎవరికన్నా? అవపడుతుందండి మీకు? ఇప్పుడు దీని పునాది మీకు అవపడుతుందా? అగపడదు. పునాది లోపల ఉంటుంది. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటే పైకి చూడ ఎలా ఉంటుంది, అందరూ క్రైస్తవులే కనబడుతున్నారు. కానీ ఆ దినం వచ్చినప్పుడు, ఆ రోజు వచ్చినప్పుడు ఏం కనబడుతుందంట? ఏ ఇల్లు నిలబడుతుందో ఏ ఇల్లు కోల్పోతుందో అర్థమవుతుంది. దానికి యేసుప్రభువు వారు ఇంకొక మాట చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. చాలు. వేయబడిన తప్ప మరొక పునాది వేయబడనేరదు. ఈ పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. మన పునాది ఎవరంటే యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలి. ఒకటే మాట చెప్తున్నానండి, బండ మీద కట్టబడడం అంటే అర్థం ఏంటంటే ఎవరైతే యేసుప్రభువు వారు 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు చెప్పిన సంగతులన్నీ పాటిస్తుంటారో వాళ్ళందరూ కూడా బండ మీద కట్టబడిన వారే. ఉదాహరణకి శత్రువుని ప్రేమించమన్నాడు. ఎంతమంది ప్రేమిస్తారు శత్రువుల్ని? ఎంతమంది ప్రేమిస్తారు? నువ్వు శత్రువుని ప్రేమించకపోతే ఇప్పుడు దేని మీద కట్టబడినట్టు? నువ్వు ఇసుక మీద కట్టబడినట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, యేసుప్రభువు వారు ఇవన్నీ చెప్తున్నాడు. శత్రువుని ప్రేమించమని చెప్తున్నాడు ఆయన కదా. అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పాడు కదా. ఎంతమంది పరిశుద్ధాత్మను అడుగుతున్నారు? ఈ లోకంలో అన్నీ అడుగుతున్నాం కానీ పరిశుద్ధాత్మను ఎవరు అడగట్లేదు కదా. ఇంకొక మాట చెప్పాడు ఆయన, మీకేమి కావాలని మీరు కోరుకుంటారో అవి ఇతరులకు చేయండి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఎంతమంది చేస్తారు?
ఇతరులకు మీరు ఏం కోరుకుంటారో అది ముందుగా ఇతరులకు చేయండి అని చెప్పాడు యేసుప్రభు. ఇప్పుడు మీరు ఒక బండి కొనుక్కోవాలనుకుంటున్నారు. మీ దృష్టిలో ఇతరులు కొనుక్కోవాలని ఎప్పుడైనా ఆలోచన వస్తుందా? ఇతరులకు ఒక మంచి ఇల్లు ఉండాలన్న ఆలోచన వస్తుందా? ఇతరులకు ఒక మంచి వాహనం ఉండాలన్న ఆలోచన వస్తుందా? లేదు, మన ఇల్లే మంచిగా ఉండాలి, మనమే మంచిగా కట్టుకోవాలి. హల్లెలూయా. ఆలోచిస్తారా? ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటే మనం, అరే నాకు ఇల్లు ఉంది కదా, ఒక వ్యక్తికి ఇల్లు లేదు కదా, ఆ ఇల్లు కట్టుకుంటే బాగుండని ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఆలోచించాం కదా. మరి ఇలా చేయకపోతే బండ మీద కట్టుకోనట్టే, మనం బండ మీద ఏం చేయనట్టే, కట్టుకోనట్టే. యేసుప్రభువు ఇంకా చాలా చెప్తూ ఉన్నాడు ఆయన. మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురో అలాగునని మీరు వారికి చేయుడు అన్నాడు ఆయన. చేయుడు అన్నాడా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడా? చేయుడు అన్నాడా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడా? ఇక్కడ ప్రార్థన చేయమనిలే, వారికి అలా చేయండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి ఒక దైవజనుడు అనుకోండి, సంఘం అంతా కూడి నాకు ఒక మంచి ఇల్లు కట్టిస్తే బాగుండు అనుకున్నాం అనుకోండి. లేకపోతే దైవజనుడు ప్రార్థన చేయగానే మాకు ఒక మంచి ఇల్లు వస్తే బాగుండు అనుకున్నాం అనుకోండి. లేదా మనమందరం కూడా ఎందుకు మన ఒక వ్యక్తికి ఇల్లు కట్టించకూడదు అని ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? చేయం కదా. అంటే యేసు ప్రభు చెప్పిన సంగతులన్నీ పాటించడం అంత ఈజీగానే కాదు. కాబట్టి ప్రభు అన్నాడు చివరికి ఏమన్నాడంటే, ఇవన్నిటి ప్రకారం చేసేవారే బండ మీద ఇల్లు కట్టుకునేవాడు. ఒక బండ మీద కట్టబడి ఎలా ఉంటాడంటే, ఒక మాట చూద్దాం, ఒక్క మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం ఇంకొక మాటలు చెప్తున్నాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. తీసారా? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందును. చాలు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని కైకొనివాడు నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు. ఈరోజు ఒక యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, బండ మీద కట్టబడే ఇల్లు ఒక క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలంటే ఒకటే చెప్తున్నాడు, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు, అలాంటి వాడు బండ మీద కట్టిన వాడిన వాడుగా ఉంటాడు. ఇప్పుడు మన లైఫ్లో మన జీవితంలో ఎన్నడైనా ఒక ఆజ్ఞను అనుసరించి వెంబడించామా? యేసయ్యని ప్రేమించామా? నేను చెప్తున్నాను, 100% చెప్తున్నాను, ప్రభు అనేవారు ఎక్కువ ఉన్నారు తప్ప ఆజ్ఞలు అనుసరించేవారు లేనే లేరు. ఉన్నారా అమ్మా? ఎవరో కొందరు ఉంటారు. ఈరోజు విలేజ్లలో చాలామందిని చూస్తే వాళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే పర్లేదు కొన్ని విషయాలు, కానీ కొన్ని విషయాలు చూస్తే పూర్తిగా దేవుని ఆజ్ఞలను తొలగిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రభు అనడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆజ్ఞలు అంగీకరించడానికి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ప్రభు ఒకటే చెప్తున్నాడు, మరి వరదలు వస్తాయట. ఎలా వరదలు వస్తాయి? యేసు ప్రభు చెప్తున్నాడు ఒక మాట, మనం చూద్దాం. ఒక మాట ఆయన లూకా సువార్తలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్తున్నాడు. చూడండి అక్కడ లూకా సువార్త 11వ అధ్యాయం. సారీ మార్కు సువార్త 4వ అధ్యాయం. తీసారా? 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. వినుడి. అమ్మా ఏం చేయాలి ఇప్పుడు? మనం అందరం వినాలి. యేసు ప్రభువు చెప్తున్నాడు, వినుడి. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను.
వాడు విత్తుచుండగా కొన్ని విత్తములు త్రోవ పక్కన పడిను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. ఆ, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. ఆ, అక్కడ అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడి ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి. చాలు. ఇప్పుడు దేవుడు ఎందుకు శోధనలు మనకు అనుగ్రహిస్తాడు చెప్పండి? దేవుడు శోధనలు మనకి ఎందుకు అనుమతిస్తాడు? ఇప్పుడు 2 ఇళ్ళు కట్టబడ్డాయి, వరదలు ఎందుకు రావాల్సి వస్తుంది? పరిస్థితి ఎందుకు? వరదలు, గాలి, తుఫాను ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు మన జీవితాలు కట్టబడుతున్నాయి ఎందుకండి? పునాదిని పరీక్షించుట కొరకే. హల్లెలూయా. దేవుడు ఎందుకు మనకి శోధనలు అనుమతిస్తాడంటే మనల్ని పరీక్షించుట కొరకే. కాబట్టి ఇక్కడ యేసుప్రభువు చెప్తున్నాడు, విత్తుట కంటే కొన్ని విత్తనాలు జలబడ్డాయట. ఇప్పుడు దాదాపుగా 20 సంవత్సరాల నుండో 10 సంవత్సరాల నుండో విత్తనాలు చల్లబడుతున్నాయా? చల్లబడుతున్నాయి కదా. వాక్యం అనే విత్తనాలు చల్లబడుతున్నాయి అందరిలో. వినండి. అయితే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు ఏమో చూడండి, మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున ఏమైపోతే వెంటనే మొలిచిన కానీ సూర్యుడు ఉదయింపగానే వేరు లేనందున ఎండిపోయాను. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాల్లో విత్తనాలు పడ్డాయి, వేరు లేదు. అంటే వారి జీవితంలో వాక్యానుసారమైన జీవితం లేదు కనుకనే శ్రమలు రాగానే సూర్యుడు యొక్క వేడి తగలగానే అవి ఎండిపోయినాయట. ఈరోజు మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఏం జరుగుతుందంటే కష్టాలు రాగానే శ్రమలు రాగానే దేవుని విడిచిపెట్టే సంగతి ఏర్పడుతూ ఉంది. అందువల్ల ఆ యొక్క చెట్టు ఫలించట్లేదు. ఆ ఇల్లు ఏమైపోతుందట? ఆ గాలికి, ఆ వరదకి, ఆ వేడికి కూలిపోతుందంట. కాబట్టి ఇంకొక ఇల్లు ఉంది అక్కడ చూడండి. కొన్ని ముళ్ళ పొదల్లో పడిను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలలో పడెను, అవి మొలిచి పైకి పెరిగి 30 60 100 ఫలించను. హల్లెలూయా. కొన్నేమో ముళ్ళ పొదల్లో పడ్డాయంట, కానీ అవి ముళ్ళ పొదలు వాటిని అణిచివేయడం వల్ల ఏం జరిగిందంటే అవి పైకి ఎదగలేకపోయాయి. ముళ్ళ పొదలు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, చాలా ఉదాహరణ చెప్తున్నాడు ఆయన. ఐహిక విచారాలు కావచ్చు, కోరికలు కావచ్చు, ధనం సంపాదించడం కావచ్చు, ఈ లోక సంబంధంగా అన్నీ సంపాదించుకోవాలన్న కోరికతో ఈరోజు యేసు ప్రభువును వదిలేసిన వారు ఎంతోమంది ఉన్నారు. ఉద్యోగాలని, వ్యాపారాలని, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈరోజు యేసు ప్రభువును వదిలేసిన వారు ఎంతమంది లేరు? ఉన్నారా లేండి? ఇప్పుడు పల్లెటూరు వెళ్ళి సిటీకి వెళ్ళిపోయి ఈరోజు దేవునికి దూరమైన వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు, దయచేసి గమనించండి. బండ మీద మీ ఇల్లులు కట్టుకోండి, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడండి. ఎందుకంటే రక్షించబడడం రక్షించబడినంత మాత్రాన పరలోక రాజ్యం దొరుకుతుంది అని ఎవరు అనుకోవద్దు. అందుకోసమే యేసు ప్రభువు చెప్తున్నాడు, మరి నా మాట విని వాడు చొప్పున చేయని ప్రతి వాడుని ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, ప్రారంభం ముఖ్యమా అంత ముఖ్యమా? అమలారా, ఏది ముఖ్యం? ప్రారంభం కాదు ముఖ్యం, అంతం ముఖ్యం. ఈరోజు చాలామందిలో విత్తనాలు పడ్డాయి, కొన్ని పెరిగాయి, కానీ సూర్యుడు ఉదయించగానే, కష్టాలు రాగానే, సూర్యుడు లాంటి శ్రమలు రాగానే వెంటనే ఎండిపోయినాయి అట. ఈరోజు ఎండిపోయిన జీవితాలు ఎన్ని లేవు? దేవుని వదిలేసిన విశ్వాసులు ఎంతమంది లేరు? దేవునికి దూరమైన వ్యక్తులు ఎంతమంది లేరు? వారి ఇళ్ళు కూలిపోతున్నాయా లేదా? వరదలు రాగానే, సమస్యలు రాగానే, కష్టాలు రాగానే, కుటుంబాల్లో వ్యతిరేకతలు రాగానే కూలిపోతున్నాయా లేవా? వరదలు వచ్చాయంట, గాలి వచ్చిందంట. గాలి ఎందుకు వస్తుంది? దేవుడే రప్పిస్తాడు. ఆయన వరదలు ఎందుకు వస్తాయి? దేవుడే రప్పిస్తాడు. నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, నీ యొక్క భక్తిని పరీక్షించడానికి దేవుడు తీసుకొస్తాడట. పేతురు పత్రికలో ఒక మాట అంటే తెలుసా? వెండి బంగారాల కంటే అమూల్యమైన విశ్వాసం పరీక్షించబడాలంటే శ్రమలనే కొలిమిలేస్తాడట ఆయన. వేస్తాడా లేదా?
కాబట్టి ఈరోజు గమనించిన ప్రదేశం వెళ్ళారు, చాలామంది ఏమైపోతున్నారంటే చివరికి వాళ్ళ ఇండ్లన్నీ కూడా, ఇండ్లు అంటే అర్థం ఏంటంటే వారి యొక్క జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఆయన అంటాడు చూడండి, ఇక వాన కురిసెను, వరదలు వచ్చను, గాలి ఇసిరి ఆ ఇంటి మీద కొట్టను, అప్పుడు అది కూలబడను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహంలో ఆయనకు బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాళ్ళ వలె వారికి బోధించెను. హల్లెలూయా. ఈరోజు యేసుప్రభువు ఎలా బోధించాడంటే, మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీ కుటుంబాలు బాగుండాలని బోధ చేయలే ఆయన. ఎవరైతే వాక్యానుసారంగా జీవించారో వారి గృహాలు, వారి జీవితాలు పాడైపోతాయి, వారి యొక్క జీవితాలు నాశనం అయిపోతాయి, వారి యొక్క పాటు గొప్పదంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు యూదా ఇస్కరియోతును చూడండి, యూదా ఇస్కరియోతుకి ఏమిచ్చాడు దేవుడు? డబ్బు సొమ్ము సంచినిచ్చాడు, కానీ చివరికి దాన్ని పోగొట్టుకున్నాడు. బైబిల్లో చాలామంది ఉన్నారు, దేమ ఇహలోక స్నేహమును ఆశించి, ధనాన్ని ఆశించి పౌలుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడట. ఎంతోమంది ఈరోజు ధనమును ఆశించి వెళ్ళిపోతున్నారు, డబ్బు సంపాదనకే వెళ్ళిపోతున్నారు, దేవుని వదిలేస్తున్నారు. వారి గృహాలు, వారి జీవితాలు ఒక దినాన ఏమైపోతాయి? ఆ వరదలకి, ఆ తుఫాన్లకి ఏమైపోతాయి? కూలిపోతాయి. కాబట్టి దయచేసి గమనించండి ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మనందరిని ప్రేమిస్తున్నాడు. ఆయన మన ఇల్లు బుద్ధిమంతుని ఇల్లులాగా ఉండాలి. కాబట్టి ఈ 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఇప్పుడు వరకు ధ్యానం చేసాం. ఎన్నో విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమించాలి, ఎలా ప్రార్థన చేయాలి, మనం కోరుకున్నప్పుడు ఎలా ఇతరులకి ఆ కోరిక ప్రకారం మనం చేయాలో, అబద్ధ ప్రవక్తలు ఎలా గుర్తుపట్టాలి, అబద్ధ సేవకులు ఎలా గుర్తుపట్టాలి, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఇంకా మరి చూస్తే నరహత్య చేయొద్దని చెప్పాడు. తర్వాత ఆయన ఏం చెప్తాడు? వ్యభిచారం చేయొద్దని చెప్పాడు. ఆయన పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ప్రమాణాలు చేయొద్దని చెప్పాడు. నీ కుడి చేస్తూ చేస్తే ఎడం చేయొద్దు తెలియొద్దని చెప్పాడు ఆయన. ఇవన్నీ కూడా ఎవరి జీవితాలు అయితే ఉంటాయో వారందరూ ఖచ్చితంగా ఎలా ఉంటారు? బండ మీద వెళ్ళి కట్టబడిన వారిగా ఉంటారు. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు యేసుప్రభువు చెప్పాడంట ఆయన. సరే, మంచిది, ముగించుకుందాం. మనం అందరం కూడా తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. స్తోత్రం. హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. నీ ఇల్లు దేని మీద కట్టబడుతుంది? ఐహిక విచారాల మీద కట్టబడుతుందా? నీ ఇల్లు యేసు అనే లేకపోతే వాక్యం అనే బండ మీద కట్టబడుతుందా? లేకపోతే ఈ లోక సంపదలనే బండ మీద కట్టబడుతుందా? నీ ఇల్లు యేసు యొక్క